R9 నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ క్షమించిన ఎల్లో మీడియాను మేము వదిలిపెట్టమన్న మాజీ మంత్రి. మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై చేసిన దాడిని ఖండించిన నాయకులు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవం. మాదిగలకు అండగా ఉంటూ సేవ చేస్తానన్న రాష్ట్ర మంత్రి. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను నిరసించిన బీజేపీ నాయకులు. సొంతిల్లు అమలు చేయమంటే క్వార్టర్లు నిర్మిస్తామంటున్నారు కార్మిక సోదరులారా, ఆలోచించండి. శివాజీనగర్ డైలీ మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రదేశానికి తిరిగి వచ్చిన వ్యాళ్ళ హరీష్ రెడ్డి స్వాగతం పలికిన అభిమానులు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలి. పేదల సొంతింటి కళ నెరవేరుస్తామన్న ఎమ్మెల్యే. మేము మీడియా మా ఇష్టం వచ్చినట్లు రాస్తామంటే ఎవరు ఊరుకుంటారని హెచ్చరించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ క్షమించిన ఎల్లో మీడియాను మేము మాత్రం వదిలిపెట్టమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మహాన్యూస్ ఛానల్ మీద జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే అని పేర్కొన్నారు. ఇంకో 2-3 ఉన్నాయి, వాటి పని కూడా చేస్తాం. మా దాడి వేరే విధంగా ఉంటుంది. ఎవరు మిమ్మల్ని కాపాడలేరంటూ హెచ్చరించారు. మీ బలుపేంది, మీ అహంకారం ఏంది అంటూ ప్రశ్నించారు. ఎవరిని చూసుకొని మీకింత బలుపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కొందరు ఇక్కడ మీడియా హౌజుల పేరిట వ్యక్తిత్వ హసనం చేయడానికి స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. మేము మీడియా మా ఇష్టం వచ్చినట్లు రాస్తామంటే ఎవరు ఊరుకోరు అంటూ హెచ్చరించారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీశాడనే కోపంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సంవత్సర కాలంగా మీ చెంచాకాళ్లు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. ఆ స్లాటర్ హౌజులను వదిలిపెట్టమంటూ పేర్కొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నిన్న ఏదో మహాన్యూస్ మీద ఏదో దాడి చేసిందని చెప్పి పాపం చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యవర్గం మంత్రివర్గ సహచరులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు, మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ని ఎట్లా చంపాలి, కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతులున్న ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతులున్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. ఏం దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా, మొదలు పెట్టమని అనుకోకండిగా. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారు అనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై కొంతమంది దుండగులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ నిరసన చేపట్టిన నాయకులు. మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై కొంతమంది దుండగులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ కోదాడ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహాన్యూస్ ఛానల్ కోదాడ స్టింగర్ తోటపల్లి నాగరాజు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జర్నలిస్టుల సంఘాల రాష్ట్ర నాయకులు కారింగుల అంజన్ గౌడ్ మరియు ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింత బాబు మాదిగ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరుపతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాన్యూస్ ఛానల్ పై దాడి చేయడం ఎంతో విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నిత్యం ప్రజల పక్షాన నిలబడుతున్న జర్నలిస్టులు వార్తలను సేకరించి వారి వారి ప్రధాన కార్యాలయాలకు పంపిస్తుంటారు. ఈ క్రమంలో వార్తలను ఆపేందుకు కొంతమంది కుట్రలను పన్ని వార్తలను ఆపేందుకు ప్రధాన కార్యాలయాలపై దాడి చేయడం ఎంతో హేయమైన చర్య అని విమర్శించారు. నిన్న మహా న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా పేరు చింతాబాబు మాదిగా, ఎంఆర్పిఎస్ తెలంగాణ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. వాస్తవికంగా జర్నలిస్టులు సమాజంలోని స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎంఆర్పిఎస్ పక్షాన ఈరోజు జర్నలిస్టులు లేకపోతే రాజకీయ నాయకులు కానీ ప్రజాస్వామ్య ఉద్యమకారులు కానీ ఈరోజు తెలపాలంటే జర్నలిస్ట్ ద్వారానే సమాచారం తెలపాలి. మరి ఫోన్ ట్యాప్కు వచ్చిన ఫోన్ కాల్స్ని వాళ్ళు సేకరించి ఈరోజు మరి స్వేచ్ఛంగా జర్నలిస్టులు మరి మాట్లాడుతున్నారంటే అది న్యాయమైన పద్ధతి అని చెప్పేసి నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మరి ఈ దాడులు చేస్తున్నందుకు నాయకులకి బుద్ధి చెప్పాలి గవర్నమెంట్. అంతేకాకుండా మరి ఇంకోసారి జరగకుండా మరి జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. గతంలో కూడా మరి ఎంతోమంది జర్నలిస్టులపై దాడులు జరిగిన సంఘటనలు కనబడ్డాయి మన ముందుకు. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైనా సరే మరి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన నాయకత్వం చేయొచ్చు, కానీ ఒక పార్టీకి నాయకత్వం చేయొచ్చు, ఒక పార్టీలో ఉండొచ్చు. కానీ ఫోన్ ట్యాప్ చేసినందుకు వాళ్ళకి వెంటనే శిక్ష పడాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇది వెంటనే మీరు ఆశా సాధనలో ముందుకు వెళ్ళాలని ఎవరైతే మేము ఆ పార్టీ ఈ పార్టీ అనేది మేము అనట్లేదు. కానీ పత్రికా స్వేచ్ఛను కానివ్వండి, మీడియా స్వేచ్ఛను కానివ్వండి, ఎవరు కూడా వారి తన చేతులకు తీసుకోవద్దు. దయచేసి అలాంటి దాడులు ఇంకొకసారి పునరావృతం కాకుండా గవర్నమెంట్ కూడా వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జర్నలిస్టులకు నా యొక్క పూర్తి ఒక మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చింతకుంటలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మరియు ఎల్లమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా చింతకుంటలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మరియు ఎల్లమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మరియు ప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మాదిగలకు పనిచేసే విషయంలో అందరికంటే ముందు ఉంటానని పేర్కొన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మాదిగలకు పనిచేసే విషయంలో అందరికంటే ముందు ఉంటానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ఆల్గునూరులోని కేఎంఆర్ ఉన్నతి కన్వెన్షన్ లో మాదిగ అఫీషియల్ కాంగ్రెస్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను సామాన్య వ్యక్తినని, కష్టం తెలిసిన వాడినని, అందుకే అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నానని తెలిపారు. జెడ్పీటీసీగా పనిచేసిన కాలంలో తాను పాలకుల నుండి అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, ఆ కసితోనే తాను జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే కాగలిగానన్నారు. ఇప్పుడు మీ అందరి సహకారంతో మంత్రి అయ్యానని తెలిపారు. 4 శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయించే శాఖలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిని చేశారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మాదిగ అని చెప్పుకోలేని స్థితి నుండి మాదిగ అని గర్వంగా చెప్పే స్థాయికి మాదిగ జాతి చేరుకోవడం శుభ పరిణామమని పేర్కొన్నారు. వర్గీకరణతో మాదిగల బతుకులు మరింత బాగుపడతాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల వర్గీకరణ పోరాటం ముగింపు పలికిందని, సుదీర్ఘకాలం ఈ ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ మాదిగకు ఆ క్రెడిట్ దక్కుతుందని తెలియజేశారు. గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుడు మహంకాళి స్వామి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి రామగుండం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి కూల్చివేతల గురించి మాట్లాడుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా
నడి చౌరస్తాలో మాట్లాడుతున్నా అని మర్చిపోయి ఓ బీజీపోడు, ఓ ముసలోడు, ఓ సింగరేనోడు అంటూ సంస్కారం లేకుండా మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు. దీనిని భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మేము సంస్కారం ఉన్న వ్యక్తులం కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడుతున్న పార్టీలో ఉన్నాం కాబట్టి నీ లెక్క సంస్కారం లేని మాటలు మేము మాట్లాడలేము అన్నారు. ఈ రామగుండం ప్రాంతంలో అభివృద్ధిని ఆకాంక్షించాం కాబట్టే కూల్చివేతల కోసం ఏనాడు మాట్లాడలేదు. మీరు ఎటువంటి అభివృద్ధి ప్రణాళిక ప్రజల ముందు చెప్పకుండా చిరు వ్యాపారులు మరియు నిరుపేదల కడుపు కొడుతూ వారికి ప్రత్యామ్నాయం చూపకుండా అభివృద్ధి అంటూ చేస్తున్న మాయ మాటలను అందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే ఈ కూల్చివేతల వెనకాల ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో బయట పెట్టండి. మీరు ఈ ప్రాంతానికి చేస్తామన్న అభివృద్ధి ప్రణాళిక ఏంటో ప్రజల ముందు ఉంచండి. అసలు అభివృద్ధి మీ వ్యక్తిగతం కోసమా లేక ప్రజల కోసమా అని ప్రశ్నించారు. షాపింగ్ కాంప్లెక్స్లు కడతామని బాకాలు ఊదుకున్న మీరు ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిరుపేద నిరుద్యోగ యువతకు లేదా చిరు వ్యాపారులకు ఎలా కేటాయిస్తారో ఒక రెఫరెండంను ప్రజల ముందు ఉంచండి అని పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు RG1 బ్రాంచ్ కమిటీ సమావేశాన్ని సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు RG1 బ్రాంచ్ కమిటీ సమావేశాన్ని గోదావరికనే సిఐటియు ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సిఐటియు గత 3 సంవత్సరాల నుండి సింగరేణి కార్మికులందరికీ నయా పైసా ఖర్చు లేకుండా, కంపెనీకి భారం పడకుండా, ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా సొంతిల్లు అమలు చేయవచ్చని చెప్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా వినతి పత్రాలు అందించి వివరించినప్పటికీ కార్మికుల కోరిక మేరకు సొంతిల్లు అమలు చేయకుండా 450 కోట్ల రూపాయల తోటి 1003 క్వార్టర్లు నిర్మిస్తామని, అందుకు 40-50 సంవత్సరాల పైబడిన క్వార్టర్లు కూల్చేసి వాటి స్థానంలో డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ నిర్మిస్తామని యాజమాన్యం ప్రకటిస్తుంది. ఇలా చేస్తే సింగరేణి సంస్థలో దాదాపుగా 60% మేరకు 50 సంవత్సరాలు పైబడిన క్వార్టర్లే ఉన్నాయి. అంటే 1000 క్వార్టర్లు కడితే 450 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంటే మిగతా కాలం చెల్లిన క్వార్టర్స్ కూల్చేసిన డబుల్ బెడ్రూములు నిర్మిస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో యాజమాన్యం ఆలోచించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. శివాజీనగర్ డైలీ మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించారు రామగుండం ఎమ్మెల్యే. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరికని శివాజీనగర్ డైలీ మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించారు. గోదావరికని కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మార్కెట్ ను సందర్శించి TUFIDC ద్వారా మంజూరైన 2,50,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు షెడ్ల నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన వాణిజ్య వాతావరణం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తయ్యేలా అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ భాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. VHR ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు NRI వ్యాళ్ల హరీష్ రెడ్డి ఇండియాకు వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరికనిలో VHR ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, BRS పార్టీ NRI మరియు రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఇండియాకు వస్తున్న సందర్భంగా
ఘన స్వాగతం పలికేందుకు రామగుండం నియోజకవర్గం నుండి హైదరాబాద్కు తరలిన అభిమానులు, కార్యకర్తలు. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా రామగుండం నియోజకవర్గంలో పేదలకు అండగా సామాజిక సేవలు నిర్వహిస్తూ అమెరికాలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ఆర్ఐ నాయకులుగా వ్యవహరించిన రామగుండం ముద్దుబిడ్డ వ్యాళ్ల హరీష్ రెడ్డి తెలంగాణలోని మాతృస్థలం రామగుండం నియోజకవర్గంలో పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా సంస్థను స్థాపించి వేలాది కుటుంబాలకు అండగా నిలిచిన వ్యాళ్ల హరీష్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు, రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందించేందుకు, ప్రజల పక్షాన పనిచేసేందుకు, పూర్తి స్థాయి రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు వస్తున్న వ్యాళ్ల హరీష్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు రామగుండం నియోజకవర్గం గోదావరి కని నుండి ఈ ప్రాంత నాయకులు, వందలాది కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్ విమానాశ్రయానికి సుమారు 50 వాహనాలలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, భాస్కర్ రెడ్డి, బూరుగు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాయకులు వాళ్ళ హరీష్ రెడ్డి అన్న గారు ఈరోజు అమెరికా నుండి విచ్చేస్తున్న సందర్భంగా రామగుండానికి ఎన్నో సేవలు చేయాలని తలంచుకున్న వ్యక్తి. ఆయన రాక కోసం ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఆ రాకను ఆయనను స్వాగతించి మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోయి ఆయనను రిసీవ్ చేసుకోవడానికి పోతున్నాం. ఆ సందర్భంగా మేము ఇప్పుడు ఒక 40-50 వెహికల్స్ పట్టుకొని గోదావరి నుండి రామగుండం కాన్స్టిట్యున్సీ నుంచి బయలుదేరుతున్నామని తెలియజేస్తున్నాం. చూస్తున్నటువంటి ఈ శుభతరుణంలో రామగుండం నియోజకవర్గానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో హరీష్ అన్నకు స్వాగతం చెప్పడానికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలి వెళ్తున్నారు. ఈ ముఖ్య సందర్భంలో మేమంతా కూడా అన్నగారికి సహృదయంగా ఆహ్వానం తెలుపుతూ రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండొచ్చు, అన్న రాబోతున్నాడని మేము ఈ సందర్భంగా పూర్తి అభయాన్ని అందిస్తున్నాం. జై తెలంగాణ, జై. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలని కోరిన పఠాన్ మస్తాన్ భాషా. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యూకేజీ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించడం సంతోషకరమని తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ నుండి తరగతులు నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే దిశగా బలిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అనేక మంది విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తుంది. పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాలంటే తల్లిదండ్రులు వేల రూపాయలు ఫీజులు కట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా యూకేజీ నుండి తరగతులు నిర్వహించాలని కోరారు. నమస్కారం. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషని మాట్లాడుతున్నది. ఈరోజు మాట్లాడుతున్నది విద్యా వ్యవస్థల గురించి మాట్లాడుతున్నది. మొన్నటికి మొన్న తెలంగాణ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు యూకేజీ నుంచి తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేయడం సంతోషకరం, శుభకరం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా యూకేజీ నుంచి స్టార్ట్ చేస్తే సంతోషకరమైన విషయం. ఎందుకురా అంటే యూకేజీ నుంచి స్టార్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, నిరుపేద పిల్లలు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతారు. అదే ప్రైవేట్ స్కూల్స్ కూడా కాకుండా అరికట్టచ్చు. ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలంటే నిరుపేద కుటుంబాలు భయపడుతున్నారు. ఎందుకురా అంటే ఆ ఫీజులు కట్టలేక ఆ యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, వ్యాన్ ఫీజులు కానీ ఇట్లా ప్రతి ఒక్కటి దానికి ప్రైవేట్ స్కూల్స్లో బాదుతున్నారు. ప్రతిదానికి ఫీజులే. ఆ కట్టలేక ఆ పిల్లల్ని సరిగా చదివించుకోలేకపోతున్నారు నిరుపేద కుటుంబాలు. మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
ఆలోచించి యూకేజీ నుంచి నిరుపేద కుటుంబాల కోసమన్న గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేస్తే సంతోషకరమైన విషయమని చెప్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ చెప్పే టీచర్స్ కొద్దిగా ఇంగ్లీష్లో కానీ మాట్లాడడం కానీ ఇంగ్లీష్లో రాయడం నేర్పించడం కానీ ఇట్లాంటివన్నీ ఫ్లూయెంట్గా చెప్తే పిల్లలు రాబోయే తరానికి మంచి భవిష్యత్తు, మంచి విద్యావంతులుగా, మంచి నాలెడ్జ్ పర్సన్గా ఎదిగి మన రాష్ట్ర ఉపయోగపడతారు, యువత ఉపయోగపడతారు. అదేవిధంగా టీచర్స్ వాళ్ళకి ఏం స్కిల్స్ డెవలప్మెంట్ అవుతుంది పిల్లలకి, ఆ స్కిల్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ టీచర్స్ ఆ పిల్లల్ని ప్రోత్సహిస్తూ చిన్నపిల్లలు అప్పటి నుంచి ఒక యువత వయసు వచ్చే వరకు టీచర్లే మెయిన్. వాళ్ళకి ఆ పిల్లలకి యువతకి అందరికీ టీచర్సే ఇంపార్టెంట్. మంచి అయినా చెడు అయినా చెప్పించే మార్గాలు మన టీచర్సే. తల్లిదండ్రులు ఒక విధం అయితే టీచర్లు ఇంకొక విధం. వాళ్ళు రెండు విధాలు ఇద్దరూ కలిసి చేస్తేనే పిల్లల నుంచి యువత దాకా భవిష్యత్తు బాగుపడుతుంది. అందుకే చదువుకునే వయసులో ప్రతి ఒక్క పిల్లలకి టీచర్లు తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా బాధ్యత తీసుకొని టీచర్లు అవగాహన కల్పించాలి. టీచర్లు ఏమిరా అంటే కొంతమంది ఇది రెస్పాన్స్ లేకుండా ప్రవర్తించే పద్ధతిలో ఉన్నారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ టీచర్సు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించాలని టీచర్స్ కూడా సహకారం కూడా ఉండాలి. ప్రతి ఒక్క విలేజ్లో వెళ్ళి గవర్నమెంట్ టీచర్సు మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించండి, మేము మంచి ఎడ్యుకేషన్ చెప్తాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అనేసి మీ ఐడెంటిఫైని మీరు గుర్తించుకోండి. మీరు ఎందుకు అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎంతో విధంగా ఎన్నో వేల జీతాలు తీసుకుంటున్నారు. ఆ జీతాలకు కూడా మీరు సరైన న్యాయం చేయాలని టీచర్స్ కూడా ఒక సూచన ఇస్తున్నాం. గవర్నమెంట్లో చదివే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలి. భోజనం కానించి బాత్రూమ్ వసతులు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మోడల్ స్కూల్స్ కొన్ని డెవలప్మెంట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో బాగుంటుంది. మోడర్న్ స్కూల్స్ని డెవలప్మెంట్ చేయడం వల్ల కొద్దిగా ఇంకా బాగా జనరల్ నాలెడ్జెస్ అన్నీ బాగా డెవలప్మెంట్ అవుతాయని పిల్లలకి ఉపయోగపడుతుందని నా కోరిక, నా మనవి. ఈ పిల్లలు రాబోయే తరానికి మంచి విద్యావంతులుగా ఎదిగి భవిష్యత్తులో మంచి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎదగాలని మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు బాగా మంచి భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జై కాంగ్రెస్. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పేదల ఇళ్ల కోసం ముగ్గు పోసి శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు కూడా తరుగుపెట్టి రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని గత నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతన్నలకు మొహంలో చిరునవ్వు చూశామని పేర్కొన్నారు. 10 లక్షలతో కొత్తపల్లిలో హనుమాన్ గుడి కట్టిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన అనే కార్యక్రమంతో పేద ప్రజలకు న్యాయం చేస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలను మోసం చేస్తూ సంక్షేమం విషయంలో ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ సర్కారు మేలు చేసిందన్నారు. రేషన్ కార్డు ద్వారా పంపించే బియ్యంపై చాలా పేద కుటుంబాలు ఆధారపడి ఉంటాయని, వారికి తీవ్ర అన్యాయం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఉంది అని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి సభ్యత్వం ఇచ్చిన ఘనత
కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉందని గుర్తు చేశారు. 3 నెలల సన్నబియ్యం ఒకేసారి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి పేద ప్రజల వైద్యానికి తోడ్పాటును అందిస్తుందని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పేదలకు ఇళ్ల కోసం ముగ్గు పోశారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ప్రకటించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని తెలియజేశారు. గ్రామ పెద్దలకి, అక్క చెల్లెలకి, అమ్మలకి, యువ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం నడుస్తాం. ప్రజాస్వామ్య తెలంగాణ ఈరోజు అందరూ కూడా తలెత్తుకొని గర్వంగా నిలబడి ముందుకు పోతా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయినా ఇలా రైతుల గురించి, రైతు ముఖాన చిరునవ్వు ఉండాలని పండించిన ప్రతి పంటను కొంటా ఉన్నాం. రైతు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, సన్నాలకు 500 బోనస్ ఇచ్చినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతు ముఖాన చిరునవ్వుతో ఈసారి పొలాలు వేసుకునే సమయంలో వ్యవసాయ పనులకు ముందే ఇవాళ భరోసా ఇచ్చి అందరికీ ఆర్థికంగా ముందు పడ్డాం. ఇవాళ 1,14,000 కోట్లు రైతుల గురించి ఖర్చు పెట్టినామన్న విషయాన్ని చెప్తా ఉన్నాం. 1,14,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. డబ్బు లేకపోయినా కూడా రైతు మంచి చేయాలని ఇలా 200 కరెంటు, ఉచిత కరెంటు, 500 గ్యాసు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, సగం మంది కొద్ది మంది వచ్చిన కాదుగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఇవాళ ఉచితంగా మహిళలు, పిల్లలు అందరూ కూడా బస్సులలో తిరుగుతా ఉన్నారు, రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారు. దాంతోపాటు ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం స్వయంగా మేము వచ్చి ఇలాంటి పేదవాళ్ళని గుర్తించి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. స్థాయిలో లేనోళ్ళకి ముందుగా, తర్వాత భూమి లేనోళ్ళకి ఇంకో విడతగా ఇచ్చే దాంట్లో భూమి కూడా ఇచ్చే కట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎవరెవరికైతే రాలేదో చాలా మంది చెప్తా ఉన్నారు ఇంకా 10 మందికి రాలేదు. వాళ్ళందరూ కూడా భూమి ఉండి నిరుపేదలైతే ఇక్కడ నాతో పాటు ఎంపీడీఓ గారు, హౌసింగ్ కు సంబంధించినటువంటి అధికారి కూడా ఉన్నారు, యువ మిత్రుడు. వారికి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్న శాసనసభ్యుడిగా ఆ 10 మందికి పేర్లు రాసుకొని ఎంక్వైరీ చేసి వెంబటే 10 ఇళ్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నా. అక్కడ ఒక స్పర్శ బదనమ్మ దాన్ని కూడా స్పెషల్ కన్సిడర్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చాల్సిందిగా ఆదేశాలు ఇస్తా ఉన్నా. దాడి రాజమ్మ గాని ఇంకెవరైనా గాని అదే మాదిరిగా ఆలోకమరా లేదా ఇల్లు కాలిపోయిందంటా ఉన్నారు ఎంపీడీఓ గారు. వెంబటే వెళ్ళి చూసి అక్కడ ఒక ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. తర్వాత 10 సంవత్సరాల క్రితం నేను శాసనసభ్యుడు కాలే 4 సార్లు కొట్లాడా కానీ మీతో పాటు ఉన్నా. ఆంజనేయ స్వామి గుడి పాలకొమరాల అమ్మ ఆడ టేకు చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. ఆ రోజు అక్కడ ఎప్పుడు అడిగేది ఆమె పోయి మా కొడుకు రావాలి బిడ్డ, ఇక్కడ నేను పొలం నాది కొంచెం జాగున్నది ఇచ్చేస్తా, ఈడ గుడి కట్టాలన్నది. 5 లక్షలు వస్తే గుడి అయితే అని చెప్తా ఉన్నాడు మా రమేష్ మాజీ ఎంపీపీ. కానీ నేను 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నా. అక్కడ గుడి గోడ అన్ని కూడా కట్టే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ మీ అందరికి శుభాకాంక్షలు. నమస్కారం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్య
జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.